కరీంనగర్ నగరానికి పర్యాటక శోభ తీసుకురావడంతో పాటు ప్రజలకు రవాణా దూరభారం తగ్గించేందుకు కరీంనగర్ మానేరుపై గత ఏడాది రోపు వంతెన నిర్మించారు. కరీంనగర్ నగరానికి ఆనుకొని ఉన్న మానేరును సుందరీకరించి పర్యాటక శోభ తెచ్చేందుకు ఇక్కడ నిర్మించిన తీగల వంతెన ఏడాదిలోపే పనికిరాకుండా పోయింది. దాదాపు సగం వైపు మాత్రమే వాహనాలు అనుమతిస్తూ మరో సగం మూసేశారు. మరి ఈ దుస్థితికి కారణం ఏంటి? ఎందుకు తరచూ ఇక్కడ రిపేర్లు వస్తున్నాయి? మానేరు తీగల బ్రిడ్జి ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్నప్పటికీ దీనికి ఈ గతి ఎందుకు పట్టింది? ఒక్కసారి బ్రిడ్జి పైకి వెళ్ళి దాని పరిస్థితి ఏందో చూద్దాం. కరీంనగర్ మానేరుపై ఇప్పటికే 2 వంతెనలు ఉన్నాయి. అలుగునూరు దగ్గర నిర్మించిన వంతెనల ద్వారా గతంలో రాకపోకలు సాగించేవారు. ఇప్పటికి కూడా అక్కడి నుంచి ప్రయాణాలు సాగుతున్నాయి. అయితే ఆ వంతెన మీదుగా వెళ్ళే ప్రయాణికులు వరంగల్ వైపు వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది. అందుకోసమే ప్రస్తుతం మనం కరీంనగర్ మార్గం చూడవచ్చు. కమాన్ వైపు నుంచి వస్తున్న ఈ రోడ్డు ద్వారా మనం తీగల వంతెన మీదుగా వరంగల్ వైపు మానకొండూరు దగ్గర కనుక వెళ్తే ఒక దాదాపు 3-4 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు అక్కడ పాత వంతెనల మీద ట్రాఫిక్ తగ్గించవచ్చన్న ఆలోచనతోటి తీగల వంతెన నిర్మించారు. తీగల వంతెన దగ్గర ఉన్న జంక్షన్ చూడొచ్చు. ఈ జంక్షన్కి అవతల వైపు నుంచి కరీంనగర్ నగర వాసులు ఇటువైపు వరంగల్ వైపు వెళ్ళొచ్చు. రెండో వైపు నుంచి పెద్దపల్లి వైపు నుంచి గోదావరిఖని నుంచి వచ్చే వాహనదారులు కూడా వరంగల్ వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ టర్నింగ్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇటు వేరే ప్రాంతాల నుంచి సిరిసిల్ల వైపు నుంచి కానీ తర్వాత హైదరాబాద్ నుంచి వాళ్ళు కానీ ఎవరైనా వస్తే ఇటువైపు వరంగల్ వెళ్ళాలన్నా ఇటువైపు వెళ్ళొచ్చు. ఇప్పుడు చూస్తున్నదే మనం తీగల వంతెన. ఈ తీగల వంతెన దూరంగా మనకు కనిపిస్తుంది. దాదాపు 1/2 కిలోమీటర్ మానేరు వాగుపై ఇటు నుంచి అటు నిర్మించారు. ఇటు చివర కరీంనగర్ ఉంటే అటు చివర సదాశివపల్లి ఉంటుంది. ఈ కరీంనగర్ సదాశివపల్లిని కలుపుతూ నిర్మించిన ఈ వంతెన మొత్తం 4 లైన్స్తో ఉంటుంది. ఇటు 2 లైన్లు అటు 2 లైన్లు. ఈ 2 లైన్ల ద్వారా అవతల వైపు వెళ్తే అవతల 2 లైన్ల ద్వారా వరంగల్ వైపు నుంచి కరీంనగర్ వైపు రావచ్చు. అయితే ప్రస్తుతం చూడొచ్చు మనకు ఒకవైపు ఈ గేట్లు పెట్టి బార్గేట్లు పెట్టి మూసేశారు. దీనికి కారణం ఏంటంటే రోడ్డు మరమ్మతులు అవుతున్నాయి. గత ఏడాది జూన్ 21న ఇక్కడ స్థానిక మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్, అప్పటి మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ దీన్ని ప్రారంభించారు. మానేరు రివర్ ఫ్రంట్కు ఇది ఒక అందమైన శోభను తెస్తుంది అనేది ఆలోచనతోటి దీన్ని నిర్మించారు. మామూలు వంతెనకు బదులు రోపు వంతెన నిర్మిస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చు అన్న ప్లాన్ తోటి దీన్ని నిర్మించారు. ఈ రోడ్డు ప్రస్తుతం ఒకవైపు మాత్రమే నిర్వహిస్తూ మరొక వైపు మూతబడి ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బ్రిడ్జిపై వేసిన రోడ్డు తరచూ రిపేర్లకు రావడం, అక్కడ గుంతలమయమైనతో ప్రస్తుతం మరమ్మతులు సాగుతున్నాయి. చూడొచ్చు మనకు అప్పటికి ఇనాగ్రేషన్ చేసిన డేట్ కావచ్చు. దాదాపు దీనికి సంబంధించిన కేబుల్ స్టేట్ బిడ్ 224 కోట్లు, అంటే ఆల్రెడీ 146 కోట్లేమో వంతెన నిర్మాణానికి, మిగతా ఖర్చు ఇంకా అదనపు హంగులకు లైటింగ్కు దానికి దీనికోసం చాలా 224 కోట్లతోటి దీన్ని నిర్మించారు. అయితే రాత్రిపూట లైట్లు ఇప్పటికే వెలుగు జిలుగులు తగ్గిపోయినాయి. గతంలో ప్రతి వారం శనివారం ఆదివారం వీకెండ్లలో ఇక్కడ సెలబ్రేషన్ జరిగేటి. ఆ సెలబ్రేషన్ శోభపోయింది. కానీ ఒకవైపు మాత్రమే ప్రయాణాలు కొనసాగుతున్నాయి. కానీ 2 వైపులా కూడా బ్రిడ్జ్ చాలా పాడైపోయింది. ఒకసారి ముందుకెళ్ళి ఈ బ్రిడ్జి దుస్థితి ఏందో ఒకసారి చూద్దాం. కరీంనగర్ తీగల వంతెన ఎడ్జ్ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడికి వెళ్ళి దాదాపు 500 మీటర్స్ దూరం ఈ వంతెన నిర్మించారు. కానీ వంతెన దుస్థితి చూడవచ్చు మనం. ఎటువైపు అయితే వాహనాల రాకపోకలు నిలిపేస్తారో ఆ వాహనాలు రాకపోకలు నిలిపేసిన రోడ్ అంతా కూడా ఇప్పుడు అక్కడ దూరంగా క్రెయిన్స్ అవన్నీ పెట్టి ఈ తార్ రోడ్ మొత్తం తొలగిస్తూ ఉన్నారు. అయితే ఇది ఇప్పటికీ ఒకసారి కాదు, గతంలో 2-3 సార్లు కూడా ఇట్లాంటి పరిస్థితిలోనే రోడ్డు వేసిన కొద్దీ పాడవుతూ ఉంది. దీనికి టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నట్టున్నాయి. దీని మీద సిమెంట్ రోడ్ ఉంది. ఆ సిమెంట్ రోడ్ మీద తారేస్తే అతుకోకపోవడం వల్ల తరచూ ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక మరోవైపు చూస్తే ఇక్కడ చూడొచ్చు మనం బ్రిడ్జ్ స్టార్టింగ్లో ఉన్నాం. 1/2 కిలోమీటర్ దూరం ఇక్కడి నుంచి అటువైపు అప్రోచ్ రోడ్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి మెయిన్ బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. ఈ అప్రోచ్ రోడ్ కూడా గతంలో ఒకసారి మట్టి కింద సరిగా క్యూరింగ్ లేకపోవడం కావచ్చు, ఇంకేదైనా కారణాలు కావచ్చు, అది కుంగిపోయింది. ప్రయాణికులు కానీ ఇక్కడ పర్యాటకులు కానీ ఇక్కడ నిలబడి వంతెన అందాలు కావచ్చు, నీళ్లు బాగా ఉన్నప్పుడు ఇక్కడ మానేరు అందాలు కానీ పరిశీలించడానికి వీలుగా ఒక రైలింగ్ పెట్టి పర్యాటకులు పోయి నిల్చోవడానికి కావచ్చు, ఫోటో దిగడానికి కావచ్చు కొంత స్పేస్ ఇచ్చి వదిలిపెట్టారు. ఇది కూడా ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. నిర్మాణం పూర్తి కాకముందే ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత కొద్ది రోజులు చాలా హంగామా కనిపించింది. పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేవారు, సెల్ఫీలు దిగుతూ ఫోటోలు దిగుతూ చాలా సందడి చేసేవారు. కానీ ఇప్పుడు అట్లాంటి శోభ మొత్తం పూర్తిగా కనుమరుగైంది. ఒక వైపు నుంచి మాత్రమే వాహనాలు నడుస్తున్నాయి. ఆ నడిచే వైపు కూడా సేమ్ ఇట్లాంటి స్థితే, కాకపోతే ఒకవైపు రిపేర్ చేసిన తర్వాత మరొక వైపు వాహనాలు అనుమతించాలనే లక్ష్యంతో ప్రస్తుతానికి మరమ్మతులు మొదలుపెట్టారు. చూడొచ్చు ఇక్కడ మనకు ఈ కింద బ్రిడ్జి స్లాబ్ ఉంది. ఈ స్లాబ్ మీద ఈ తారు వేయడం వల్ల అతుక్కోవడం లేదు. అతుక్కోకుండా
కొద్ది రోజులకే కుంగిపోవడం, ఎండాకాలం అయితే కరిగిపోవడం, తర్వాత ఇంకా వేరే వాతావరణ పరిస్థితులలో కుంగిపోవడం ఇట్లాంటి జరుగుతుంది. నిజానికి ఈ సిమెంట్ రోడ్డు మీద తార్ రోడ్డు వేయాలా వద్దా అనేది ఇంజనీర్లుగా వాళ్ళకు నిపుణులకు తెలిసి ఉండాలి. కానీ వాళ్ళు మరి ఏ ఉద్దేశంతో ఈ తార్ రోడ్ వేశారో మళ్ళీ ఎందుకు వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. తార్ రోడ్డుకు బదులు మరేదైనా రోడ్డు వేసి ఇంకేదైనా టెక్నాలజీ ఉపయోగించి చేస్తే తప్ప ఇది మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పి చాలామంది ఆరోపిస్తున్నారు. ఇప్పటికైతే ఇది ఎత్తువంపులతోటి గుంతలమయమై మొన్నటిదాకా చాలా అధ్వానంగా ఉండేది. ఇప్పుడు రోడ్డు మరమ్మతులు స్టార్ట్ చేశారు. ఒకసారి ముందుకెళ్ళి రెండో వైపు మార్గం ఎట్లుందో ఒకసారి కనుక్కుందాం. హైదరాబాద్లోని దుర్గం చెరువు కంటే ముందే ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది. తెలంగాణలో తొలి తీగల వంతెన బ్రిడ్జ్ ఇది చరిత్రకెక్కాల్సి ఉండే, కానీ అంతకంటే ముందే దుర్గం చెరువు బ్రిడ్జి ప్రారంభమైంది. అక్కడ ఇప్పటికీ దానికి వెలుగు జిలుగులతోటి చాలా పర్యాటక శోభను హైదరాబాద్కి ఒక ఐకాన్గా నిలిస్తే కరీంనగర్ తీగల వంతెన మాత్రం చాలా అధ్వానంగా తయారైంది. ఇప్పుడు తీగల వంతెన కొంత దూరం మనం ఒక 100 మీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత చూడవచ్చు, మనకు ఈ తారు, ఈ సిమెంట్ రోడ్డు మీద ఉన్న తారంతా కూడా తీసేశారు. ఈ సిమెంట్ రోడ్డు అంటే మనకు స్లాబ్ వేసిన తర్వాత దీని మీద తారు వేయడానికి ముందు చాలా ఒక 3-4 లేయర్స్ వర్క్ జరిగింది. ఇక్కడ మనకు ఈ చూస్తున్న తెల్లదంతా కూడా దీని మీద గమ్ము, అంటే దీనికి అతుకుపెట్టడానికి గమ్ వేశారు. దాని మీద ఇంకొకటి ఎల్లో కలర్ షీట్ వేశారు. దాని మీద మళ్ళీ వైట్ కలర్ షీట్ ఇట్లా లేయర్ వేస్తారు. ఈ వైట్ కలర్ మీద మళ్ళీ తారు వేస్తారు. ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. దీంతో తార్ రోడ్ మొత్తం కుంగిపోయి ఇప్పుడు అధ్వానంగా తయారైంది. మళ్ళీ ఈ లేయర్స్ అన్నీ కూడా అతుక్కోకుండా దీని మీద ఉన్న తారు కూడా కుంగిపోయి మొత్తం రోడ్ అంతా అధ్వానంగా మారింది. దీంతో మళ్ళీ మరమ్మతులకు పూనుకున్నారు. R&B ఆధ్వర్యంలో ఈ వంతెన నిర్వహణ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. పాతకాలం నాటి వంతెన తర్వాత మళ్ళీ అదనంగా ఇంకొక వంతెన నిర్మించారు. ఆ 2 వంతెనలు కూడా మొన్నటిదాకా ఈ వంతెన నిర్మాణంలోకి రావడానికి ముందు, ఈ ఉపయోగంలోకి రావడానికి ముందు వరకు కూడా హైదరాబాద్, వరంగల్ వెళ్ళాలంటే కరీంనగర్ వాళ్ళైనా తర్వాత మిగతా ప్రాంతాల వాళ్ళైనా కూడా అదే వంతెన మీదుగా వెళ్ళాలి. తర్వాత ఈ వంతెన అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత వరంగల్ వెళ్ళే వాళ్ళు దీని మీదకి వెళ్ళొచ్చు అనేది ఒక అంచనాతో దీన్ని నిర్మించారు. అంతేకాదు మానేరు రివర్ ఫ్రంట్ దాదాపు 500 కోట్ల పైచిలుకు నిధులతోటి మానేరు రివర్ ఫ్రంట్ ప్రతిపాదించారు. మానేరు రివర్ ఫ్రంట్ ఏంటంటే లోయర్ మానే డ్యామ్ గేట్ల దిగువన ఉన్న ఈ నదీ పరివాహ ప్రాంతం అంతా కూడా 2 వైపులా కూడా సైడ్ వాల్స్ కట్టి నీళ్లను ఆపి దీంట్లో బోటింగ్, తర్వాత టూరిజం స్పాట్స్, తర్వాత వాటర్ స్పోర్ట్స్, తర్వాత 2 వైపులా కూడా స్టార్ హోటల్స్, తర్వాత రిక్రియేషన్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు, అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యం. గతంలో అక్కడ దూరంగా కనిపిస్తున్న ఒక చెక్ డ్యామ్ నిర్మించారు. ఆ చెక్ డ్యామ్ కూడా భారీ వరదలకు కొట్టుకుపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి నిర్మాణం మొదలుపెట్టారు. ఇట్లా ఈ తీగల వంతెన కావచ్చు, మానేరు రివర్ ఫ్రంట్ కావచ్చు, అక్కడ చూస్తున్న చెక్ డ్యామ్ కావచ్చు, దీనికి ప్రతిసారి అంతరాయాలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే తీగల వంతెన విషయానికి వస్తే ఈ తీగల వంతెన మనకు కరీంనగర్ నుంచి మానకొండూరు వైపు వెళ్ళాలంటే మనం దూరంగా చూసి ఇంతకుముందు చెప్పిన పాత వంతెన మీద కంటే దీని మీద వెళ్ళడానికి ఒక 4 కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. అంతేకాదు ఈ మానేరు అందాలు చూసుకుంటూ ప్రయాణికులు వెళ్ళొచ్చు. సాయంత్రం పూట చాలా రిక్రియేషన్స్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఆహ్లాదం కలుగుతుందన్న ప్రధాన ఉద్దేశాలతో దీన్ని నిర్మించారు. కానీ చూస్తే ఎక్కడికక్కడ అధ్వానంగా తయారైంది. ఇక్కడ చూడవచ్చు, మనకు రాత్రిపూట ఈ డైనమిక్ లైటింగ్, ఈ తీగలకు ఏర్పాటు చేసిన డైనమిక్ లైటింగ్ కూడా వెలగడం లేదు. మరొక వైపు రహదారి కనిపించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్స్, ఈ రోడ్డు పైన ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్ కూడా దాదాపు అక్కడక్కడ మొత్తం పోయినాయి. రాత్రి కూడా వెలగడం లేదు. అక్కడ చూడొచ్చు, ఆ పైన ఆ లైట్ పోయింది. ఇంకొక వైపు అక్కడ లైట్ వేలాడుతుంది. దూరంగా చూస్తే కనుక అక్కడ లైట్ ఇరిగిపోయి వేలాడుతున్న పరిస్థితి ఉంది. నిజానికి ఒక కట్టడం కానీ లేకుంటే ఒక రోడ్డు కానీ నిర్మించడం తేలిక, కానీ నిర్మించిన తర్వాత వాటి నిర్వహణ కూడా చాలా కీలకం. నిర్వహణ లోపాలతోటే ఇట్లా బ్రిడ్జి పరిస్థితి తయారైందన్న ప్రధాన ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో 1-2 సార్లు మరమ్మతులు చేయాల్సి వస్తుంది. నిర్మించిన ఏడాదిలోపే కరీంనగర్ తీగల వంతెనకు ఈ దుస్థితి పడడం పట్ల నగరవాసులు అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమందితోటి ఈ ప్రయాణికులు ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎట్లాంటి అనుభూతికి లోనవుతారో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. కరీంనగర్ మానేరు తీగల వంతెన మధ్య భాగంలో ఉన్నాం. మనకు కుడి సైడు 2 లైన్లు, ఎడమ సైడు 2 లైన్లతోటి ఈ వంతెన నిర్మించారు. ఒక భాగం ఇప్పటిదాకా మనం చూసినాం పూర్తిగా మూసివేయబడిన ప్రాంతం అది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మరమ్మతులు సాగుతున్నాయి. మరమ్మతులు చేయడానికి ముందు అప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్ ఎట్లా ఉందో ఆ రోడ్ కూడా ఒకప్పుడు అట్లే ఉంది. ఎక్కడ చూసినా కూడా తారు లేచిపోయి, ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఏదైతే స్లాబ్ ఉందో మనకు బ్రిడ్జి స్లాబ్ మీద తార్ రోడ్డు వేయడం వల్ల ఆ తార్ రోడ్డు కుంగిపోయి డ్యామేజ్ అయిపోయి చాలా అధ్వానంగా ఉంది. వచ్చే వాహనదారులు కూడా ఎగుడు దిగుడు రోడ్ల మీద చాలా ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక వాహనదారు, ఒక 2 వీలర్ వచ్చాడు. కరీంనగర్ మానేరు బ్రిడ్జి గురించి ఎట్లా గొప్పగా చెప్పారు, ఇప్పుడు ఎట్లా ఉందన్న?
ఇప్పుడు నేను ఫస్ట్ ఇట్లకెళ్ళే వస్తుండే పోతుండే, ఇది బాగా మంచిగా ఉండే. ఫస్ట్ 6 నెలలు కాలే ఇది చేసి, మళ్ళీ ఇది మొత్తం బొందలు అయిపోయినాయి. 2-3 సార్లు నేను ఇక్కడ పడిపోయినా. ఇది చూస్తే ఇట్లా బాగా దారంగా ఉన్నది తొవ్వ మొత్తము. ఇది తొందరనే మంచిగా చేయాలని గవర్నమెంట్తో నేను కోరుకుంటున్నా. తీగల వంతెన కట్టినప్పుడు ఏం చెప్పారు ఇక్కడ కరీంనగర్ వాళ్ళు? ఈ మంచిగా ప్లేస్ చేస్తా, మంచిగా పిక్నిక్ ప్లేస్ చేస్తా అన్నారు. కానీ ఇది మొత్తము చూస్తే ఇప్పుడు ఇట్లా ఈ తొవ్వకెళ్ళి రావాలంటేనే రాత్రి భయం అవుతుంది. ఇప్పుడు మనము ఎక్కడ చూసినా బొందలు ఉన్నాయి. చక్కగా ఒక్క రోడ్ కూడా లేదు. ఇప్పుడు బ్రిడ్జ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏమనుకుంటారు ఇట్లా కావడానికి కారణం ఏంటనుకుంటారు? ఇప్పుడు దీనికి కారణం అయితే మొత్తం కాంట్రాక్టర్ల మీద ఇది చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చేసి 6 నెలలు కూడా కాలే. ఈ ప్రజల సొమ్ము ఇది మొత్తం కాంట్రాక్టర్లకు లాభం చేసినట్టు ఉన్నది. లారీలు కూడా నడుస్తుంది, లారీలు కూడా నడితే బాగా ఇబ్బంది అవుతుంది మనకు. ఇప్పుడు మా మెయిన్లు కూడా ఇరుగుతున్నాయి. లారీ ప్రాబ్లం అవుతున్నది, అవుతున్నది మన లారీలు కూడా. ఎటువైపు ఎక్కువ వెళ్తారు ఈ రోడ్డు మీద? ఈ రోడ్డు మీద మొత్తం వరంగల్, హుదరాబాద్, జమ్మికుంట ఇట్లకెళ్ళి మాకు షార్ట్ కట్ అవుతుందని మనం ఇక్కడికి వెళ్ళి నడితే ఇప్పుడు దూతురు, మీరు ఆ లారీ కూడా దూతురు, మొత్తం మేలు ఇరిగిపోతున్నాయి. ఇది మొత్తం బొందలు అయిపోయింది. మొత్తం బ్రిడ్జ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. వాహనాలు ఖరాబ్ అవుతుంది, మొత్తం వాహనాలు కూడా ఖరాబ్ అవుతుంది. చాలా బలమైన బ్రిడ్జ్గా ఇక్కడ చెప్పి చాలా ట్రక్కులు కూడా దీని మీద నిలిపెట్టి చూసారు. కానీ తీరా కొద్ది రోజులకే రోడ్డు పై భాగం లేచిపోయి చాలా అధ్వానంగా తయారైంది. వంతెనకు ఎట్లాంటి ప్రమాదం లేకపోయినా వంతెనపై వేసిన రోడ్డు భాగమే చాలా ప్రమాదకరంగా తయారైంది. మరికొంతమందిని కూడా మాట్లాడించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బీట్లకెళ్ళి వస్తున్నాం అన్న. ఎట్లా ఉంది రోడ్డు బ్రిడ్జ్? రోడ్డు బాగా ప్రాబ్లం ఉందన్న. ఎందుకంటే మేము చిన్న చిరగతి మధ్యతరగతి వాళ్ళం, చిన్న బండి కొనుక్కున్నాం. బండి ఖరాబ్ అవుతుంది, కట్టలు నాశనమైనాయి. మొన్న అయితే క్లచ్ ప్లేట్లో మేము బాగా పెట్టుబడ్డది. మొన్న వర్షాలు పడ్డప్పుడు అయితే విపరీతంగా ఇబ్బంది అయింది. ఆనంగా వెళ్దామంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేకపోతే పోలీసు వాళ్ళైనా వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. ఈనంగా వద్దామనంటే ఈ ట్రాఫిక్తోని వెనక బాగా ఇబ్బంది, బండ్లు మొత్తం జామ్ అయిపోతున్నాయి. ఒక్క బండి ఇప్పుడు నా బండి లోడ్తో వస్తుంది అనుకోండి, వెనుక 4-5 బండ్లు, 10 బండ్లు, 20 బండ్లు మొత్తం జామ్ అయి బాగా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ 1/2 కిలోమీటర్ రోడ్డు, 1/2 కిలోమీటర్ రోడ్డుకు ఎంత టైం పడుతుంది? 15 నిమిషాలు టైం పడుతుంది అన్న. అక్కడ ఎక్కిన కాడ నుంచి ఆ సర్కిల్ నుంచి ఇక్కడ చిన్న బటర్ఫ్లై సర్కిల్ వరకు 15-20 నిమిషాలు పక్కా పడుతుంది అన్న. ఎందుకంటే ఒకటో గేర్ నుంచి తప్ప 2వ గేర్ 3వ గేర్ పడదు, మెల్లగా రావాల్సి వస్తుంది. దీని మీద ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్ అంటే స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కదా అన్న. ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది కదా రోడ్డు, మెయిన్ గా రోడే. డాంబర్ రోడ్ లేదు. ఇది ఏంటంటే నాసి రకంగా చేసిళ్ళు వాస్తవానికి చెప్పాలంటే. మేము వేరే రోడ్లకు ఈ రోడ్లకు బాగా తిరిగిన ఏరియాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చూస్తే నాసి రకంగా అయితే చేశారు. ఎందుకు మరి దూరం తగ్గుతుందని వస్తారా? దూరం తగ్గుతుందని వస్తున్నాం. ఎందుకంటే అదంతా లాంగ్ వచ్చేసరికి దూరం తగ్గుతుంది. ఇప్పుడు మానకొండ హైదరాబాద్ పోయినా, హన్మకొండ పోయినా తగ్గుతుందని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిఫరెంట్ వస్తాయని ఇటు రాగలుగుతున్నాం. వంతెన నిర్మించిన అధికారులు తర్వాత నిర్వహణ మర్చిపోవడానికి కారణం ఇక్కడ మనుషులు తిరిగే ప్రాంతం, ఇదంతా ఫుట్పాత్ లాంటిది. ఈ మార్గంలో కొన్ని పూల చెట్లు పెట్టారు, ఆ పూల చెట్లు కూడా పగిలిపోయినాయి. నిజానికి ఈ తీగల వంతెన నిర్మాణం వెనుక మనం మొదట చూపెట్టినట్టుగా తీగల వంతెన ఇక్కడ ఉంటే ఇటు దూరంగా కనిపిస్తున్నది లోయర్ మానే డ్యామ్. లోయర్ మానే డ్యామ్కు 2 వైపులా కూడా మనకు సైడ్ వాల్స్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ వాల్స్ ఎందుకంటే దాదాపు అక్కడే మానే డ్యామ్ గేట్లు తీసిన తర్వాత దీంట్లో చాలా ఎత్తు వరకు అక్కడ సిమెంటు కనిపించే ఆ గద్దెంత వరకు నీళ్లు ఆపి దీంట్లో బోటింగ్స్ ఏర్పాటు చేయడం, తర్వాత సబర్మతి రివర్ ఫ్రంట్, గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ స్ఫూర్తితో ఈ మానేరు రివర్ ఫ్రంట్ను ప్రారంభించారు. ముఖ్యంగా కేసీఆర్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 ఆగస్టులో ఇక్కడికి వచ్చినప్పుడు కరీంనగర్ని లండన్, సింగపూర్ తరహాలో తీర్చిదిద్దామని చెప్పారు. ఈ రివర్ ఫ్రంట్కు రూపకల్పన చేశారు. రివర్ ఫ్రంట్ పనులు గత ప్రభుత్వం హయాంలో కొంతకాలం కొనసాగిన తర్వాత ప్రభుత్వం మారింది, దీంతో పనులు ఆగిపోయినాయి. ఇటీవలే కొత్త ప్రభుత్వం కూడా ఈ మానేరు రివర్ ఫ్రంట్ కోసం నిధులైతే రిలీజ్ చేసింది. ఈలోపే ఈ తీగల వంతెన, దీనికి మానేరు రివర్ ఫ్రంట్కు ప్రత్యేక అందాన్నిచ్చే ఈ తీగల వంతెన పరిస్థితి ఇంత అధ్వానంగా తయారైంది. ఇప్పటికైనా ఈ కొత్త ప్రభుత్వం కావచ్చు, తర్వాత ప్రభుత్వ అధికారులు కావచ్చు స్పందించి మానేరు రివర్ ఫ్రంట్కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్న ఈ రోడ్ బ్రిడ్జ్ని బాగు చేయాలి. దీనికి వెలుగులు ఏవైతే డైనమిక్ లైట్స్ పాడైనాయో వాటి అన్నింటినీ పునరుద్ధరించాలి. అదేవిధంగా ఇప్పుడు వేస్తున్న రోడ్ అయినా నాణ్యతతో వేయాలి. ఇట్లా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ మళ్ళీ ఈ రివర్ ఫ్రంట్కు అందాలు తెచ్చే విధంగా రోడ్ బ్రిడ్జిని తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ రోడ్ బ్రిడ్జ్ నుంచి.